హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోటి అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తున్నారు కదండి, ఎలుకలు పంది కుక్కలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి టిప్ అయితే ఉందండి. ఈ టిప్ మీరు పాటించారు అని అంటే ఎలుకలు అనేవి మన ఇంట్లోనే లేకుండా పారిపోతాయండి. అంత మంచి టిప్ అండి. ఎలుకలు ఉండడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఏం లేదు కదండి. అవసరికి మన బట్టల్ని కొరికేయడం, మనం ఏమైనా చేసుకుంటే దానిలోకి మూతి పెట్టడం అలా చేసి మనల్ని చాలా ఇబ్బంది అయితే పెడతాయి కదండి. అలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఈ టిప్ అయి ఫాలో అయ్యారంటే అలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఎలుకలు అనేవి మన ఇంట్లోనే లేకుండా తరిమి కొట్టేయచ్చండి. దానికోసం ఏం చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లో వచ్చేసరికి మనం గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను అండి. 3 స్పూన్స్ అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీరు ఎన్నో టిప్స్ అయితే ట్రై చేసి ఉంటారు కదండి. ఒక్కసారి ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత వచ్చేసరికి నేను బేకింగ్ సోడా వేసానండి. మీ ఇష్టం అండి. 1 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా లేకుంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అదేనా వేసుకోవచ్చండి. ఈ రెండిట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి చక్కెర అయితే వేసానండి. చక్కెర అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎలుకలు అయితే అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఇవి తినేదానికి వస్తాయి కాబట్టి అవి బయటికి పారిపోతుంది కాబట్టి అందుకోసమేనండి చక్కెర అనేది వేసుకుంటామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం అయితే ఒకటైతే నలిచి వేస్తున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఒకటైనా రెండైనా అట్లా వేసుకోవచ్చండి. ఈ విధంగా పౌడర్ చేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ పౌడర్ ఉంటుంది కదండి, ఈ పౌడర్ని వచ్చేసరికి మనకి ఎలుకలు అనేవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మనకు తెలుస్తుంది కదండి, ఆ ప్లేసెస్లో అయితే చల్లుకోవచ్చండి. లేదు మనకు ఉంటలుగా కావాలి అని అనుకుంటే నేనైతే మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇలా ఫాలో అయ్యారు అని అంటే ఎలుకలు అనేవి దరిదాపుల్లోనే లేకుండా ఉంటాయండి. ఎన్నో చేసి మీరు విసిగిపోయి ఉంటారు కదండి. ఒక్కసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి రిజల్ట్, బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. నిజంగా వాటి వల్ల అయితే అవి ఎక్కడ ఉంటాయో అర్థం కాదు, ఏం చేస్తాయో అర్థం కాదు. చాలా తిప్పలు అయితే పడుతుంటాం కదండి. ఒక్కసారి అయితే ఆ తిప్పలన్నిటికీ చెక్ పెడదామండి. ఒక్కసారి ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ఆ పేస్ట్ అయితే మనం అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం బేకింగ్ సోడా అనేది వేసాం కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. మనం పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ తోటే మనం ఉండలుగా అయ్యేటట్లయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం కలుపుకుంటూ మనకు కొంచెం కావాలంటే ఇంకొంచెం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలండి. మనకు ఉండలు అయ్యేంత వరకు మనమైతే చూసుకోవాలండి. ఉండలుగా చేసుకొని మనకి ఎక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి అనే డౌట్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చండి. అందుకోసమేనండి. చూస్తున్నారు కదండి, నాకైతే కొంచెం పేస్ట్ అవసరం అవుతుందని కొంచెం పేస్ట్ అయితే వేసానండి. వేసి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా అయితే కలిపేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇంకా కొంచెం పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఎలుకల సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అవుతుందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంటే వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది కదండి. చూడండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా ఉండలుగా అయ్యేటట్లయితే మనం కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఉండలుగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నేను తీసి పెట్టుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని ప్లేసెస్లో అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో అన్ని ప్లేసెస్లో పెట్టుకునే దానికైతే మనకు కావాల్సినట్టుగా మనమైతే రెడీ చేసుకోవాలండి. ముఖ్యంగా నైట్ పూట అయితే చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే మాత్రం మార్నింగ్ అయితే ఇదంతా ఎక్కడంటే అక్కడ పెట్టేయొద్దండి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైట్ పూట వాళ్ళు పడుకుంటారు కదండి. ఆ తర్వాత మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకొని ఎక్కువగా ఎలుకలు అనేవి తిరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది ఏంటంటే మనం
ఆహార పదార్థాలు అనేవి మనం ఎక్కడైతే పెడతామో అవి తినేదానికని అవి వస్తాయి కాబట్టి ఆ ప్లేసెస్లో అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందండి. అలా అంటే మనకు వంట రూమ్లోనే ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకని వంట రూమ్లో గ్యాస్ ఉంటుంది కదండి, అదైతే మొత్తం స్టవ్ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని రాత్రి అయితే పిల్లలందరూ పడుకున్న తర్వాత రాత్రి పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ తీసేస్తే సరిపోతుందండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ కింద నెక్స్ట్ సిలిండర్ పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేస్లో పూల మొక్కలు అనేవి ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లో పూల మొక్కల దగ్గర నెక్స్ట్ ఇలాంటి సింక్, వాష్ బేసిన్ అలాంటివి ఉంటాయి కదండి, వాటిల్లోంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ వెనక మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి, అక్కడ నుంచి కంపల్సరీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మేమైతే ఫేస్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మీరు ఎవరు ఫేస్ చేయకూడదనే చెప్తున్నానండి. వాషింగ్ మిషన్ వెనక కూడా ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నారు అని అంటే మీకు ఎలుకల నుంచి ఇప్పటి వరకు మీరు పడుతున్న బాధ నుంచి అయితే మీరు విముక్తి అయితే పొందుతారండి. ఎలుకలు, పందికొక్కులు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.